ఈరోజు మనం వేడి చేసినప్పుడు నీరు వ్యాకోచిస్తుందా లేదా అనే ఆసక్తికరమైన అంశాన్ని అంటే ద్రవ పదార్థాల వ్యాకోచం లేదా ఉష్ణ వ్యాకోచం థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ గురించి ఒక ప్రయోగం ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ నా దగ్గర నీరు ఉన్న ఒక గాజు సీసా ఉంది. అలాగే పక్కన ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న నీరు కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ గాజు సీసాను ఆ వేడి నీరు ఉన్న గిన్నెలో పెడతాను. జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా సీసాను నేను వేడి నీటిలో ఉంచినప్పుడు సీసా లోపల ఉన్న నీటి మట్టంలో ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా? సీసా లోపల ఉన్న నీటి మట్టంలో ఎలాంటి మార్పు వస్తుంది? సీసా లోపల ఉన్న నీటి మట్టం ఏమాత్రం మారకుండా అలాగే ఉంటుందా? లేక ఆ నీటి మట్టం పైకి పెరుగుతుందా? లేక కిందకి పడిపోతుందా? ఈ మూడింటిలో ఏది జరుగుతుందో మీ అంచనాను చెప్పండి. సరే, ఇప్పుడు వాస్తవానికి ఏం జరుగుతుందో మనమే ప్రయోగపూర్వకంగా చూద్దాం. ప్రారంభంలో సీసాలోని నీటి మట్టం సరిగ్గా ఈ స్థాయిలో ఉంది. నేను ఈ వీడియో వేగాన్ని కొద్దిగా పెంచాను. వాస్తవానికి ఈ సీసాలోని నీటి మట్టంలో మార్పు జరగడానికి దాదాపు 5 నుండి 6 నిమిషాల సమయం పట్టింది. కానీ మీరు తక్కువ సమయంలోనే ఈ ప్రక్రియను చూడాలి అని నేను వీడియోను కాస్త వేగవంతం చేశాను. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. మనకేం కనిపిస్తోంది? సీసాలో నీటి మట్టం నెమ్మదిగా పైకి పెరుగుతోంది. అవునా? ఇది చేరుకున్నటువంటి కొత్త నీటి మట్టం. అసలు ఇలా నీటి మట్టం ఎందుకు పెరిగింది? దీనికి శాస్త్రీయ కారణం ద్రవాల ఉష్ణ వ్యాకోచం, థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఇక్కడ గిన్నెలోని వేడి నీటి నుండి ఉష్ణశక్తి సీసాలోని నీటికి బదిలీ అయినప్పుడు ఉష్ణాన్ని గ్రహించిన సీసాలోని నీరు వ్యాకోచిస్తుంది. దీనివల్లనే సీసాలో నీటి మట్టం పెరిగింది. అంటే వేడి చేసినప్పుడు నీరు వంటి ద్రవ పదార్థాలు వ్యాకోచిస్తాయి. ఈ ద్రవ పదార్థాల వ్యాకోచం గురించి మనం తర్వాతి వీడియోలో ఇంకా వివరంగా ఉదాహరణతో పాటు తెలుసుకుందాం.